న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। రాజధానికి రైలు వరం, కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర, అమరావతిలో ఏఐ వర్సిటీకి సహకరించండి, జాతీయ రహదారుల పనుల పూర్తికి టాస్క్ ఫోర్స్, గడువులోగా పోలవరం పూర్తి చేద్దాం, అంతరిక్ష అంకురాలకు 1000 కోట్ల నిధి, అర్జున్ అద్భుత, ఆనంద్ తర్వాత చెస్ లో 2800 పాయింట్ల ఘనత, షుగర్ ఉన్నవారు నెయ్యి తింటే ఏం జరుగుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం। రాజధానికి రైలు వరం, కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర। రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది। రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దేశం నలుమూలలతో అనుసంధానించడానికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్ను ప్రకటించింది। గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది। రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరుల సమక్షంలో ప్రకటించారు। ఈ కొత్త మార్గాన్ని 160 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలు సాగించేలా సెమీ హై స్పీడ్ కారిడార్గా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు। 4 ఏళ్లలో దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యమని, అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని కోరుతున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు। ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పనులు వేగంగా పట్టాలెక్కనున్నాయి। దీనికి అవసరమైన భూసేకరణకు సంబంధించి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తిస్తూ జూన్లో రైల్వే శాఖ గెజెట్ ప్రచురించింది। దీంతో ఒకవైపు భూసేకరణ పనులు, మరోవైపు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేందుకు వీలు కలిగినట్లయింది। ఇప్పటికే డిపిఆర్కు రైల్వే బోర్డు కూడా ఆమోదం తెలిపింది। ఈ లైన్కు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని దాదాపు 450 హెక్టార్ల భూసేకరణ చేయనున్నారు। అమరావతిలో ఏఐ వర్సిటీకి సహకరించండి। అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయానికి సలహాలు, సూచనలు అందించి సహకరించవలసిందిగా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరింగ్ సంస్థ ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సిఇఓ జెన్సన్ హువాంగ్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ కోరారు। రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించడానికి ఏఐని వినియోగించడం తమ ప్రభుత్వం అభిమతమని ఆయన స్పష్టం చేశారు। ముంబైలో జెన్సన్ హువాంగ్తో గురువారం లోకేష్ భేటీ అయ్యారు। లోకేష్ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు। భవిష్యత్తులో కృత్రిమ మేధ వినియోగంతో అంతర్జాతీయంగా వచ్చే విప్లవాత్మక మార్పుల్ని లోకేష్కు హువాంగ్ వివరించారు। జాతీయ రహదారుల పనుల పూర్తికి టాస్క్ ఫోర్స్, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనులు శరవేగంగా పూర్తి చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు। జాతీయ రహదారులు, అటవీ, రైల్వే, రెవెన్యూ, R&B, గనులు తదితర శాఖలకు చెందిన 9 మంది అధికారులతో R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తుందని అన్నారు। సమస్యల సత్వర పరిష్కారానికి అన్ని విభాగాలతో ఓ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే 2.5 ఏళ్లలో 3,300 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు। సచివాలయంలో గురువారం జాతీయ రహదారుల పనులపై సీఎం సమీక్షించారు। అనంతరం విలేకరులతో మాట్లాడారు। రాష్ట్రంలో 129 ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో 76,000 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు। హైవేల పనులపై 3 నెలలకొకసారి సమీక్షిస్తామని అన్నారు। అంతరిక్ష అంకురాలకు 1000 కోట్ల నిధి, అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది।
దీని ద్వారా సుమారు 40 స్టార్టప్లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి దశల్లో అభివృద్ధికి అదనపు నిధులు రాబట్టేలా ఈ నిర్ణయం ప్రభావాన్ని చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అధీకృత కేంద్రం ఇన్స్పేస్ల ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుంది. మొదటగా 5 నుండి 10 కోట్ల చొప్పున, తరువాత 10 నుండి 60 కోట్ల చొప్పున 2 విడతల్లో ఈ నిధి నుంచి పెట్టుబడులు సమకూరుస్తారు. ఈ నిర్ణయాలను పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. గడువులోగా పోలవరం పూర్తి చేద్దాం. పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఒకవేళ ప్రణాళిక రూపకల్పనలో ఇబ్బందులు ఎదురైతే తన వద్దకు గుత్తేదారులతో పాటు అంతా రావాలని, సమస్యలను తాను పరిష్కరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జల వనరుల శాఖ ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పోలవరం పనులపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఆ తరువాత ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణాలపై సీఎం అడిగి తెలుసుకున్నారు. 2025 మార్చి నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని, ఆ తరువాత ప్రధాన డ్యాం పనులు ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేసేలా పోలవరం అధికారులు ప్రణాళిక రూపొందించారు. డయాఫ్రమ్ వాల్ ఒక సీజన్లోనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అర్జున్ అద్భుత, చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు. తెలంగాణ తేజం గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లకు చేరుకున్న రెండో భారతీయుడిగా అతడు నిలిచాడు. యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో గురువారం 5వ రౌండ్లో ద్విత్రి అంద్రికీన్పై గెలుపుతో అర్జున్ ఈ మైలురాయిని అందుకున్నాడు. లైవ్ రేటింగ్స్లో అతడు ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఉన్నాడు. చెస్ చరిత్రలో అర్జున్ కన్నా ముందు 15 మంది మాత్రమే 2800 రేటింగ్ పాయింట్లు సాధించారు. 21 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో ఆల్కలైడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్భుత ఫామ్లో ఉన్న అర్జున్ భారత్ ఇటీవల చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్లో చెస్ అనగానే ముందుగా విశ్వనాథన్ ఆనంద్ పేరే వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికపై సంచలన విజయాలు సాధిస్తున్న యువ ఆటగాడు అర్జున్ ఇరిగేసి విషయ రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్నాడు. షుగర్ ఉన్నవారు నెయ్యి తింటే ఏం జరుగుతుంది? నెయ్యిలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన షుగర్స్ను బ్రేక్ చేసి కణాలు ఉపయోగించుకునేలా చేస్తుంది. నెయ్యి చక్కెర స్థాయిలు నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న అన్నం, బ్రెడ్తో నెయ్యిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా నెయ్యిని పరిమితంగా వాడుకోవడం మంచిదే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 125 బహుళ ప్రయోజన కేంద్రాలు, నిర్మాణానికి 75 కోట్ల విడుదల. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు. అత్యాచారం కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు గురువారం నాడు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కెనడాది వెన్నుపోటు, భారత్ విషయంలో వ్యవహరించిన తీరు తగదు. కొద్దిమంది ఖలిస్తానీలు హడావిడి చేస్తున్నారు. పీటీఐ ముఖాముఖిలో హై కమిషనర్ సంజయ్ వర్మ వెల్లడి. తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని 3 ప్రైవేట్ హోటళ్లు, రామానుజ కూడల్లోని మరో హోటల్కు గురువారం మెయిల్లో బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పిచ్చి కుక్కల దాడిలో 53 మందికి గాయాలు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో 2 పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గురువారం ఏకంగా 53 మందిని కరిచి గాయపరిచాయి. బాధితులతో చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రి కిటకిటలాడింది. రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి 252.42 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్లో వెల్లడించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రహదారి భద్రత, పట్టణ రవాణాను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా 3 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నెల 15న సిఫార్సు చేయబడిన మహేశ్వరరావు కుంచం, తోట చంద్రధన్ శేఖర్, చల్లా గుణరంజన్లను అదనపు న్యాయమూర్తులుగా నియమించడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అదరగొట్టిన సుందర్. సిరీస్లో వెనుకబడ్డ రోహిత్ సేన న్యూజిలాండ్తో 2వ టెస్టును మెరుగ్గా ఆరంభించింది. స్పిన్కు సహకరించిన పూణే పిచ్పై వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఉత్తమ ప్రదర్శన చేయడంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులతో ఉంది. మెరిసిన దీప్తి రాధా. న్యూజిలాండ్ మహిళలతో 3 వన్డేల సిరీస్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. గురువారం తొలి మ్యాచ్లో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.